కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఆకులు రాలే కాలం అనే మానవ సంబంధాలకు సంబంధించిన ఒక ప్రయోజనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి ఆకులు రాలే కాలం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ మోగటంతో మంచి నిద్రలో ఉన్న అక్షయ్కి చిరాగ్గా అనిపించింది. స్లీప్ డిస్టర్బ్ కావటంతో ఎవరా అని డిస్ప్లే చూశాడు కళ్ళు చిట్లిస్తూ. డాడ్ అంటూ కనిపించేసరికి కాల్ ఎత్తకుండానే ఫోన్ అక్కడ పడేసి, ఈ డాడ్కి పనేం లేదు, మంచి నిద్ర పాడు చేశాడు అనుకుంటూ మళ్ళీ నిద్రకు ఉపక్రమించి 5 నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారిపోయాడు. తండ్రి కాల్ ఎత్తటం అంటే చిరాకు, విసుగు అక్షయ్కి. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒకే రకం మాటలు, విషయాలు. బాగున్నావా? వేళకు మంచి ఫుడ్ తింటున్నావా? బయట ఫుడ్ ఎక్కువగా తినకు. మీ ఇంటి ఓనరు బాగానే వండి పెడుతున్నది అని అన్నావు కదా, అదే తిను. ఆరోగ్యం జాగ్రత్త. బుద్ధిగా శ్రద్ధగా జాబ్ చేసుకో. నువ్వు కష్టపడి పనిచేసావంటే అందులోనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ ఎప్పుడూ ఇదే పాట. మామ్ చేసినా అంతే. అన్నిటికీ సరే సరే, అలాగే అలాగే అని చెప్పి తను చేయదలుచుకున్నదే చేస్తాడు చివరకు. వాళ్ళు మాట్లాడుతున్నది వినటమే తప్ప తను ఏదైనా మాట్లాడాలని, మీరెలా ఉన్నారు అని అడగాలని, వాళ్ళ ఆరోగ్యం గురించి వాకప్ చేయాలని అనిపించదు. అసలు ఆ ధ్యాసే రాదు అక్షయ్కి. స్నేహితులతో గంటలు గంటలు హస్కు కొట్టే అక్షయ్ ఆడపిల్లలతోనైతే నవ్వుతూ జోక్స్ వేస్తూ ఫోన్లో అర్ధరాత్రి దాకా మాట్లాడే అక్షయ్కి తల్లిదండ్రుల నుంచి వచ్చిన కాల్ మాట్లాడే ఆసక్తి, ఓపిక ఉండవు. ఒక్కోసారి కాల్ కట్ చేస్తాడు. అందుకే మరోసారి మోగి మోగి అదే బంద్ అయ్యేలా దాన్ని అలాగే వదిలేస్తాడు. వయసు మీద పడిన ఓల్డ్ పీపుల్ అంటే, వాళ్ళ చాదస్తాలు, వాళ్ళు చూపించే అతి ప్రేమలు అంటే అదో పెద్ద న్యూసెన్స్గా అనిపిస్తుంది కాబోలు. అందుకే మాట్లాడాలని అనిపించదు. దృఢమైన శరీరం, నునుపుదేలి ఆకర్షణీయంగా ఉండే చర్మం, ఎగిసిపడే యవ్వనం, ఉరుకులు పరుగులు పెట్టే చురుకుదనపు వయసు కలిగి ఉన్న కోడెకారు దూకుడులో ఉండే తను అలాంటి యంగ్ పీపుల్ మధ్య రోజంతా ఉండటంతో చర్మం ముడతలు పడి, జుట్టు తెల్లగా అయి అడుగులో అడుగేస్తూ నడవలేక నడిచే ముసలాళ్లంటే అయిష్టం, చులకన భావం, పట్టించుకోనితనం అక్షయ్లో చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండే అక్షయ్ భోజనానికి కిందికి వచ్చినప్పుడు అక్కడ వండి వడ్డించే ఓ వృద్ధ దంపతులను చూసినప్పుడు కూడా అలాగే చులకన భావం కలుగుతుంది అతని మనసులో. అక్కడ మట్టి గోడకు వేలాడుతున్న ఫ్రేమ్లో ఉన్న ఓ 2 ఆకుల పెయింటింగ్ని రోజు చూస్తున్నప్పుడు అది అక్కడ ఎందుకు పెట్టారో, అందులో ఏం అందం ఉందో అర్థం కాలేదు అక్షయ్కి. దాని బదులు ఏ అందమైన అమ్మాయి బొమ్మైనా పెడితే చూస్తూ అన్నం తినేవాడుగా అనుకుంటాడు రోజు. తన రూమ్మేట్తో అదే మాట అని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ, చీప్ టేస్ట్, అందులో ఏముందని చూడటానికి అని అంటే ఆ ఫ్రెండ్ కూడా అలాగే ఎగతాళిగా నవ్వాడు. అన్నం వడ్డించడానికి దగ్గరికి వచ్చిన ఆ ముసలాయిని ఉద్దేశించి ఓ రోజు, అదేంటి ఆ ఫ్రేమ్, అందులో ఆ ఆకులెందుకు అని అడిగాడు అక్షయ్. అవా బాబు, మా ఆవిడ వేసింది ఆ చిత్రాన్ని అని అన్నాడు ఆయన. అప్పుడే అక్కడికి వచ్చిన ఆయన భార్య అయిన ఆ ముసలమ్మ, అవి పండుటాకులు బాబు, నేను మా ఆయన. ఆకులు రాలే కాలం వస్తే మేము అలాగే రాలిపోతాం, మేమే కాదు ఎవరైనా అని చెప్పదలుచుకున్నాను అంది ఆమె నవ్వుతూ. ఆమె మాటలు సరిగా అర్థం కాలేదు అక్షయ్కి, అతని ఫ్రెండ్కి కూడా. డైరెక్ట్ తెలుగే అంత త్వరగా అర్థం కాదు.
ఇక భావాలు ఊహలతో కూడిన కవిత్వ భాష ఏమర్థమవుతుంది? అందుకే కామ్గా ఉండిపోయాడు. లాంగ్ వీకెండ్ సెలవులు వచ్చినా వాళ్ళ స్వంత ఊరికి వెళ్ళబుద్ధి కాదు అక్షయ్కి. ఏముందక్కడ, బోర్ అని అనుకుంటాడు. అయినా చాలా రోజులైందిరా నిన్ను చూసి, ఒకసారి వచ్చేళ్ళు, మీ అమ్మ కూడా కలవరిస్తోంది నీకోసం అని తండ్రి ఒక్క తీరుగా కాల్ మీద కాల్ చేసి చెప్పుతుండటంతో తప్పనిసరి బయలుదేరాడు. వెనకటి కాలపు పెద్ద పెంకుటిల్లు అది. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం అక్షయ్ వాళ్ళ నాన్న శంకర్రావు గారి తండ్రి విశ్వనాథం గారు కట్టించింది. అక్షయ్ వెళ్ళేసరికి వాళ్ళ కుర్చీలో కూర్చున్న 85 ఏళ్ల వృద్ధుడైన తన తండ్రికి నైసిల్ పౌడర్ ఒంటి మీద ఎదురు రొమ్ము మీద వేసి రుద్దుతున్న తన తండ్రి కనిపించటంతో ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు అక్షయ్. తాతకు ఆ పని చేస్తున్న తండ్రి కొత్తగా కనిపించాడు. కొడుకును చూసి, ఓ అక్షయ్ వచ్చావా, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం అంటూ తండ్రి మీదకు వంగి, నాన్న మీ మనవడొచ్చాడు చూశారా, మన అక్షయ్ అని చెప్పాడు. ఎముకల పోగుల బక్క చిక్కి అయోమయం చూపులతో ఉన్న ఆయన మెల్లిగా తల పక్కకు తిప్పి, అక్షయ, మన అక్షయ అంటూ బోసినోడుతో నవ్వి దగ్గరికి రమ్మన్నట్టు చేయి చాచాడు ఆయన. తాతగారు పిలుస్తున్నారు, వెళ్ళు అని ఆ తర్వాత కాళ్లకు దండం పెట్టు అన్నాడు కొడుకుకు మాత్రమే వినిపించేలా. అక్షయ్కి ముసలి డొక్కైన తాతగారి దగ్గరికి వెళ్ళాలని అనిపించటం లేదు. ఆయన్ని ముట్టుకోవాలంటేనే భయంగా ఉంది. ముడతలు పడ్డ ఆ బిరుసు చర్మాన్ని స్పర్శించాలంటే అదోలా అనిపించింది. తాతయ్యకు ఇప్పుడే స్నానం చేయించారా? ఎండాకాలం కదా, ఒళ్ళు బాగా పేలింది పాపం, అందుకే నైసిల్ పౌడర్ వేస్తున్నాను అన్నాడు శంకర్రావు కొడుకుతో. అయిష్టంగానే ఓ మొక్కుబడిగా తాత కాళ్లకు దండం పెట్టి లేచాడు అక్షయ్. నువ్వెందుకు నాన్న తాతయ్యకు స్నానం చేయించడం? పనివాళ్ళు లేరా? ఒక మనిషికి డబ్బులు ఇచ్చి ఈ పనుల కోసం పెట్టించకపోయావా అన్నాడు అక్షయ్. పెద్దవాడు కదా తాతయ్య, ఆయనకు స్నానం చేయించటం అంటే చాలా నింపాదిగా సున్నితంగా చేయించాలరా. మన వాళ్లకు మనం అయితేనే ఆ పని అలా చేయగలం. పనివాళ్ళు గట్టిగా పట్టి ఒళ్ళు బరబరా రుద్దేస్తారు. అదీగాక ఈ పనుల కారణంగా అయినా అంతసేపు నేను ఆయనకు దగ్గరగా ఆయనతో మాట్లాడుతూ ఉండగలుగుతున్నాను కదా. నేను తనకు దగ్గరగా సమీపంగా ఉండటాన్ని, తనతో కబుర్లు చెప్పటాన్ని మీ తాతయ్య ఇష్టపడతారు. ఆ సమయంలో ఆయన ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. తన తండ్రి వంక నవ్వుతూ చూస్తూ తన తండ్రి అన్న ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు అక్షయ్. తండ్రి ఇంకా ఏదో అంటుండటంతో అటు చూశాడు. అదీగాక ఈ వయసులో ఆయనకు సేవ చేయటం నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించే విషయం. పెద్దవాడైపోతున్నాడు రా పాపం తాతయ్య. పండుటాకు ఎప్పుడు రాలిపోతుందో తెలీదు. ఉన్ననాళ్లే కదా ఇలా కుర్చీలో కూర్చున్న ఈ మనిషి ఆకారం, రూపం నాకు కనిపించేవి. ఆ తర్వాత ఏముంది, బూడిదే తప్ప. చూద్దామన్నా మనిషి కనిపిస్తాడా? అందుకే ఈ కాలం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాను అని తండ్రి అంటున్నప్పుడు ఆయన కనుకొలుకుల్లో మెరిసిన కన్నీళ్లు చూసి ఆశ్చర్యపోయాడు అక్షయ్. ఈ ముసలి ఒగ్గు మీద నాన్నకు ఎంత ఇష్టం, ప్రేమ అనుకున్నాడు తన కళ్ళను చెవులను తనే నమ్మలేనట్టు. ఇంతలో అక్షయ్ వచ్చాడా అన్న తల్లి గొంతు లోపల నుంచి వినిపించటం
ఆ తర్వాత అర నిమిషానికే ఆమె నవ్వు ముఖంతో బయటికి వచ్చి కొడుకును అక్కును చేర్చుకోవటం జరిగిపోయాయి. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? తిండి సరిగా తినటం లేదా? అక్కడ భోజనం బాగుంటుందా అసలు అని అడిగింది ప్రేమగా అక్షయ్ బుగ్గలు నొక్కుతూ ఆమె. నేను పీజీగా ఉండే మా ఇంటి ఓనరు, ఆయన భార్య కలిసే వంట చేస్తారమ్మా. మీలాగే పెద్దవాళ్ళు బాగా చేస్తారు, రుచిగా శుచిగా ఉంటుంది అన్నాడు అక్షయ్. అవునా, అయితే నాకు పర్లేదు, నిశ్చింత అంది ఆమె గుండెల మీద చేసుకుంటూ. 6 నెలల్లోనే ఎంతో మారిపోయి తెల్ల జుట్టు, ముఖంలో వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్న తల్లిని చూసి అమ్మేంటి ఇంత ముసలిగా కనిపిస్తోంది అనుకున్నాడు అక్షయ్ తల్లి వెంట తను లోపలికి వెళ్తూ. ఆ రోజు ఊళ్ళో 4 బజార్లు తిరిగి పాత బాల్య స్నేహితుల్ని కలిసి పలకరించి అక్షయ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆరుబయట మంచం మీద పడుకున్న తాతయ్య పక్కలో కూర్చుని ఆయన మీదికి వంగి ముచ్చట్లు కబుర్లు చెప్తున్న తండ్రి శంకర్రావు కనిపించాడు. నాన్నా, నీకు గుర్తుందా? మా చిన్నప్పుడు నువ్వు నన్ను తమ్ముణ్ణి చెరకు చెయ్యి పట్టుకొని నీ వెంట పొలానికి తీసుకెళ్లేవాడివి. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, ఎత్తుకో అని తమ్ముడు ఏడిస్తే వాణ్ణి నువ్వు ఎత్తుకోగానే నన్ను ఎత్తుకో అని నేనేడిచేవాడిని. అప్పుడు నువ్వు మా ఇద్దరినీ చెరో భుజం మీదికి ఎత్తుకునేవాడివి, గుర్తుందా? ఒకసారి నేను ప్లాస్టిక్ బల్లి తెచ్చి తమ్ముడి మీద వేస్తే నువ్వు నా చెంప మీద లాగి ఒక్కటిచ్చావు. చిన్నోడు భయపడతాడ్రా అంటూ, గుర్తుందా అంటూ చెంప తడుముకుంటూ నవ్వుతూ నాన్న అనగానే గుర్తుంది గుర్తుంది అన్నాడు తాతయ్య. అన్ని పళ్ళు ఊడిపోగా మిగిలిన ఆ ఒక్క పన్ను కనిపించేలా నవ్వుతూ. ఆ వయసులో అలా సమీపంగా కూర్చొని మాట్లాడుకుంటున్న ఆ తండ్రి కొడుకులని ఆశ్చర్యపోయి చూశాడు అక్షయ్. ఇంతలో అబ్బా కొడుకుల మాటలు అయిపోయాయా? ఇంక నేను భాగవతం చదివి వినిపించొచ్చా? నిన్న వినిపించినందుకు ఎన్నిసార్లు అడిగారో మావయ్య గారు అంటూ చేతిలో పుస్తకంతో తల్లి రావటం చూసి మరింత ఆశ్చర్యపోయాడు. అమ్మ శ్రావ్యంగా పద్యాలు చదువుతూ తాత్పర్యం చెబుతుంటే నిశ్శబ్దంగా విన్నారు ఆ తండ్రి కొడుకులు. ఏమీ అర్థం కాకపోయినా తల్లి గొంతులోని ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తనూ విన్నాడు అక్షయ్. అయినా అతని మనసు కొంతసేపటికే మళ్ళీ వెనకటి విషయం వైపుకు మళ్ళింది. తాతయ్యకు ఎంత మంచి కంపెనీ ఇస్తున్నాడు నాన్న. ఒంటరితనం అనేదే తెలియకుండా చేస్తున్నాడు. ఈ వయసులో కూడా ఇద్దరి మధ్య ఎంతటి అనుబంధం, ఆత్మీయత. తాతయ్య అంటే నాన్నకి ఎంత ఇష్టం. ఆయన అంతే, కొడుకు ముఖం వంక ఎంత ఆప్యాయంగా వాత్సల్యంగా చూస్తున్నారో. ఈ వయసులోనూ ఇంతటి సామీప్యం, స్నేహం ఎలా సాధ్యం అని అనుకుంటుంటే ఆ మర్నాడు ఉదయం మరో దృశ్యం కనిపించి అబ్బురపరిచింది అక్షయ్ని. తెల్లటి కొత్త పంచ చొక్కా కట్టుకొని ఉన్న తాతయ్యను కుర్చీలో కూర్చోబెట్టి ఒక బౌల్లో ఉన్న సేమ్యా పాయసాన్ని స్పూన్తో తినిపిస్తున్నాడు నాన్న. తాతయ్య చేతులు ఎప్పుడూ వణుకుతూ ఉంటాయి. ఆయన తన చేతితో నీళ్ల గ్లాసును కూడా పట్టుకోలేరు. చిన్న గ్లాసుతో ఇచ్చినా మీద పోసుకుంటారు. అందుకే నాన్న తినిపిస్తున్నాడని అర్థమైంది. అప్పుడే నిద్రలేచి అక్కడికి వచ్చిన కొడుకు అక్షయ్ను ఉద్దేశించి, అరే అక్షయ్, ఈరోజు తాతయ్య 86వ పుట్టినరోజురా అన్నాడు నవ్వుతూ. అలా అంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో తడి. తాతయ్యకు చెవుడు గనక పెద్దగా మాట్లాడితే కానీ వినపడదు. అందుకే ఆయనకు వినపడదు అన్న ఉద్దేశంతో స్వరం తగ్గించి, తాతయ్య పెద్దవాడవుతున్నాడు. ఎంత వద్దనుకున్నా వచ్చే సంవత్సరం పుట్టినరోజుకు నాన్నకి ఇలా నేను నా చేతులతో పాయసం తినిపించగలనో లేదో అన్న ఆలోచన మనసులోకి వచ్చి నన్ను భయపెడుతోందిరా.
అనటం అక్షయ్కి వినిపించింది. తాతయ్య ఇంకా బతకాలని నాన్నకు ఎంత కోరిక అనుకున్నాడు విస్మయంగా. ఇంత వయసు వచ్చిన తన తండ్రిని నాన్న చంటి పిల్లాళ్లా చూసుకుంటున్నాడు. కానీ నేను నాన్నని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాను. ఆయన ఫోన్ వస్తే ఎత్తకుండా, ఆయన రమ్మని పిలిచినా రాకుండా, పెద్దవాళ్ళు బోర్ అనుకుంటూ పడుచుదనపు మిడిసిపాటుతో ఎగిరెగిరి పడుతున్నాను. రేపు నాన్న తాతయ్య వయసుకు వస్తే ఆయన్ని నేను ఇలా ఎలాగూ చూసుకోలేను. ఆయన దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడను. అప్పుడు ఆయనకు దిక్కెవరు అన్న ఆలోచన అక్షయ్ గుండెను పిండేసింది. వయోవృద్ధులందరికీ తమతో మాట్లాడాని పిల్లలు ఎంతటి మనోక్లేశాన్ని కలిగిస్తున్నారో కదా అనిపించింది అక్షయ్కి. ఆ సాయంత్రం రైలుకు తిరుగు ప్రయాణం అవుతూ తల్లిదండ్రులకు, తాతయ్యకు పాదాభివందనం చేశాడు అక్షయ్. ఆ మర్నాడు ఉదయం బెంగళూరులోని పీజీ మెస్లో టిఫిన్ చేస్తూ గోడకు వేళ్లాడుతున్న ఆ 2 పండుటాకుల చిత్రం వంక తదేక దీక్షతో చూస్తూ, ఆకులు రాలే కాలం, పండుటాకులు రాలిపోయే తరుణం, మళ్ళీ ఆ ఆకులు ఆ చెట్టుకు కనిపించవు. అలాగే గడిచిపోయిన తరం మళ్ళీ వెనక్కు రాదు. మనం మాట్లాడటానికి, దగ్గర కూర్చుని వీపు నిమరటానికి, గత జ్ఞాపకాలను కబుర్లుగా చెప్పటానికి ఇక వాళ్ళు ఉండరు. కనుక ఉన్నప్పుడే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆకుల రాలిపోకముందే, రాలి ఎండిపోకముందే ఆ వృద్ధులకు మంచి ప్రేమైక జీవితాన్ని మనం ఇవ్వగలగాలి. అలా చేస్తే మన పిల్లలకు ఒక మంచి వారసత్వపు సంప్రదాయాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అని అక్షయ్ అనుకుంటుంటే అతని మనసంతా తృప్తితో, అనిర్వచనీయమైన ఓ మంచి అనుభూతితో నిండిపోయింది. ఇదండి ఆకులు రాలే కాలం అనే కథ. విన్నారు కదా. ఈ మానవ సంబంధాల టచింగ్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి ప్రేమపూర్వక కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.